భయం మనిషిని ఉద్విగ్నభరితుణ్ణి చేసే తీవ్ర మనోవికారం. భయం మనిషితో పాటే పుడుతుంది. చిన్నప్పుడు బూచాడు వస్తాడని అమ్మ చెప్పినప్పుడు భయపడే బిడ్డ భయాన్ని వెంట పెట్టుకుని జీవయాత్ర ప్రారంభిస్తాడు. చదువుకునే చిన్న వయసులో అధ్యాపకులు దండిస్తారని, అల్లరి చేష్టలకు తల్లిదండ్రులు కోపిస్తారని భయపడుతూ యుక్త వయస్కుడవుతాడు. తానేమిటో సమాజానికి వ్యక్తం చేస్తూ ప్రాపంచిక అనుభవాలతో పరిణతి చెందుతాడు. కడదాకా వెన్నంటి నడిచే మృత్యు భయం దీపం కింద నీడలా ఓ తప్పనిసరి క్రతువని తెలుసుకుంటాడు. భయమనే కంగాలి వలయంలో మనిషి ఇమిడిపోతూ బ్రతుకు చిత్రం దర్శిస్తూ సాగించే జీవయాత్ర ఎన్నో విచిత్రాల మేళవింపు. ప్రతి వ్యక్తి తాను పరిపూర్ణుడనని, తాను చేసేవేవి తప్పులు కావని భావిస్తాడు. చిత్రంగా ఇతరుల దోషాలే అతడికి కనబడతాయి. ఎవరినీ తప్పు పట్టలేని సందర్భంలో విధిని తూలనాడటం మనిషి దౌర్బల్యం. భయం మూలాలు అతడి కర్మల్లోనే ఉంటాయి. కామ క్రోధాది శత్రువర్గంతో పాటు అంతటి ప్రభావవంతమైన శత్రువు భయమే. తన చేతల వల్లే కర్మఫలం సంప్రాప్తిస్తుందని మరచే మనిషి కష్టాలు దరిచేరినప్పుడు దైవం పైన నింద వేస్తాడు. అది చిత్రమైన ప్రవర్తన. మానవుడు తనలో ఉండే కామ క్రోధాది 6 శత్రువులు దాడి చేయకుండా ఓర్పుతో నేర్పుతో జీవించే ప్రయత్నం చేయాలి. అటువంటి సత్ప్రయత్నాన్నే సాధన అంటారు. భయాన్ని నుంచి రక్షించగల ఏకైక ఆపన్న హస్తం ఆధ్యాత్మిక శక్తే. ఆధ్యాత్మిక సాధన వల్ల భయం దూరమవుతుందని మన ప్రాచీన ఋషులు సూత్రీకరించారు. పరమాత్మను జపధ్యానాలతో అంతర్ముఖి చేసుకున్నప్పుడు ప్రాపంచిక భయాలు మనిషిపై పట్టు కోల్పోతాయి. భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల లౌకిక వాంఛలు ఉధృతి తగ్గుతుంది. సాధారణంగా ఉన్నది కోల్పోతానేమోనని, కోరుకున్నది దొరకదేమోనని మనిషి భయపడతాడు. తనను తాను రక్షించేది ఆత్మశక్తే అని తెలుసుకున్న మరుక్షణం మనిషి చింత చాలా వరకు దూరమవుతుంది. ఒక సాధువు ధ్యాన సాధన కోసం జనవాహినికి దూరంగా వెళ్లాలనుకున్నాడు. అడవి మార్గం గుండా ప్రయాణించి ఓ పల్లెకు చేరుకున్నాడు. ఒక పాడుబడ్డ పూరింటిని ఆశ్రయించి వస్త్రం పరుచుకొని ధ్యానానికి ఉపక్రమించాడు. అంతలో చిరుత వస్తుంది అంటూ ఎవరివో అరుపులు దూరంగా వినిపించాయి. సాధకుడు అప్రమత్తుడై తడక తలుపు వేసి లోపల గడియ పెట్టుకున్నాడు. అలా చేస్తే తడక తోసుకొని చిరుత లోపలికి ప్రవేశించలేదని అతడి విశ్వాసం. కొద్ది క్షణాలయ్యాక అతడిలో వివేకం జాగృతమైంది. ఆత్మ సాధనకు అడ్డంకిగా ఉన్న అవరోధాలను అధిగమించడానికి ఇంత దూరం వచ్చి చిరుత దాడి చేస్తుందేమోనని భయపడి ఆత్మరక్షణ కోసం తలుపు మూసిపెట్టడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించుకున్నాడు. వెంటనే తలుపు తెరిచాడు. వెలుపలికి వచ్చి నిశ్చింతగా ధ్యాన సాధన కొనసాగించాడు. కొంచెం సేపయ్యాక చిరుత అటు రానే వచ్చింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న సాధకుడి ముఖంలోకి చాలాసేపు తదేకంగా చూసి వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనసు కల్పించే మహామాయ భయం. సాధన క్రమంలో భ్రాంతుల మాయాజాలం నుంచి బయటపడి భయాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి. దేనికి భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూల కారణం భయమే. నిర్భయత్వమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం అన్న స్వామి వివేకానంద పలుకులు సదా స్మరణీయం.